మన యొక్క రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి యొక్క ప్రభు దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన ఆరాధించడానికై ప్రభు ఇచ్చినటువంటి మరి యొక్క తరుణాన్ని బట్టి, దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించుకుంటూ దేవుని వాక్యాన్ని మనం ఆరాధనలో ప్రవేశింపక పూర్వము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మనము మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడింది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి స్తోత్రములకు పాత్రుడవు, దేవుని గొర్రెపిల్లవు, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధన దినాన్ని, ప్రతిష్ఠితమైనటువంటి మనోహరమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ యొక్క నామమును గొప్ప చేయటానికి, మీ నామములో మోకరించి సాగిలు పెట్టడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి మరి యొక్క తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఎక్కువ దికాల సమయంలో చదవనటువంటి వాక్య భాగం మీద మీ యొక్క కృపను, మీ ఆత్మాభిషేకమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, మా అందరితో కూడా మీరే మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. నన్ను మీ యొక్క సిలువ చాటును మరుగుపరచి మీ యొక్క మాటలు నాకు అనుగ్రహించి దేవా, మమ్మలను, మా హృదయములను ఈ యొక్క ఉదయకాల సమయంలో యోగ్యముగా మిమ్మల్ని ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, దేవ మీకు ఇష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి మీరు సంఘమును ఆయత్తపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నిలిచారో దాని గురించి ఈ వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యేసు అధిపతి ఎదుట నిలిచెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అధిపతి అనేటువంటి మాట ఈ యొక్క 4 వచనాలలో కూడా 3 సార్లు వ్రాయబడింది. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని యేసును అడుగుచూ ఉన్నాడు. ఆ తరువాత ఆ యొక్క అధిపతి అనేటువంటి మాట తర్వాత కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాట మనం చూసినప్పుడు ఎంతో గంభీరమైనటువంటి మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు, ఆయన సర్వాధిపతి, సర్వాధికారి, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయన ఒక అధిపతి ముందు, ఈ యొక్క లోకాధిపతి ముందు ఆయన నిలబడుతూ ఉన్నాడు. మొదటి తిమోతి పత్రికలో మనం ఒక మాట చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి అని మనం చూస్తాం. యేసు ప్రభు గురించి ఏమని వ్రాయబడతా ఉంది అంటే, ఆయన అద్వితీయుడగు సర్వాధిపతి అని మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ద్వితీయుడు కానటువంటి వాడు, ఆయన లాంటి వారు ఎవరు కూడా లేరు. సమస్తమునకు ఆయనే సర్వాధిపతి. అద్వితీయుడగు
సర్వాధిపతి. ఈ యొక్క సర్వాధిపతి అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి అయినటువంటి దేవుడు, సర్వమును కూడా తన యొక్క మాట చేత కలుగు చేసినటువంటి ఆ యొక్క దేవాతి దేవుడు, ప్రభువులకు ప్రభు, ఆయన ఒక దినమున ఒక అధిపతి ఎదుట నిలవబడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన నిలవబడుతూ ఉన్నాడు? ఎవరు ఆయనను నిలువబెట్టారు? యేసు ప్రభువారు ఏ స్థానంలో నిలవబడుతూ ఉన్నారో మనం ఈ ఉదయకాల సమయంలో చూసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. మొదటిగా చూసినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఎందుకు నిలిచారు, ఎందుకు నిలవబెట్టబడ్డారు అంటే ఆయనను దోషిగా నిలవబెట్టారు. యేసు ప్రభు మీద దోషములు, నేరములు మోపి ఆయనను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు ఈ యొక్క లోకములో ఉన్నప్పుడు ఆయన అందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. ప్రజలతో, పామరులతో, అధికారులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దూకాయులతో, సైనికులతో, అందరితో కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట మనకందరికీ తెలిసినటువంటి వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ఆయన చెప్పినటువంటి ఛాలెంజింగ్, సవాలుతో కూడినటువంటి మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. అలాంటి ఏ మాత్రము కూడా పాపము లేనటువంటి ఆ దేవుని కుమారుని మీద మరి దోషములు ఆరోపించబడ్డాయి, నేరములు ఆరోపించబడ్డాయి. యేసు అధిపతి ఎదుట నిలచెను. ఈ మాట మనం చూసినప్పుడు ఇది ఎలాంటి మరి వచనము అంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడుతుంది, యేసు కన్నీరు విడిచెను అని, లాజరు యొక్క సమాధి దగ్గర అన్నమాట. అలాంటి మాట యేసు ప్రభువారేంటి ఈ యొక్క అధిపతి ముందు నిలవబడటం ఏంటి? యేసు ప్రభువారిని మరి ఆ విధముగా దోషిగా ఈ యొక్క లోకము నిలవబెట్టినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క దోషము ఆయనను ఆ అధిపతి ఎదుట నిలవబెట్టింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనకందరికీ కూడా తెలిసినటువంటి మాట, వాక్య భాగము 6వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో 3వ వాక్యంలో మనం చూస్తాం, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆ యొక్క మన అందరి దోషము మోపబడింది. మన అందరి దోషమును ఇన్నోసెంట్, ఏ పాపము చేయనటువంటి ఆ యొక్క యేసు ప్రభు ఆ భారమంతా, ఆ దోషమంతా తన మీద వేసుకొని యేసు ప్రభువారు ఆ స్థానములో నిలవబడినారు. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము 29వ వచనంలో మనం చూసినప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరముల యవనస్తుడిగా బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరకు నడుచుకొని వస్తూ ఉంటుండగా ఒక శ్రేష్టమైనటువంటి మాట, అద్భుతమైనటువంటి మాట, సాక్ష్యము బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభువారి గురించి చెప్తా ఉంటారు. మనందరం కూడా కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన దూరముగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు తనకు కనపడతా ఉన్నప్పుడు యేసు ప్రభు నడిచి వస్తూ ఉంటుండగా ఆయన ఒక వ్యక్తిని, ఒక యవ్వనస్తుడైనటువంటి వ్యక్తిని చూడలేదు, కానీ ఆయనలో గొర్రెపిల్లను చూశాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఈ యొక్క లోకానికి పరిచయం చేస్తూ ఉంటున్నాడు.
పాపమంతయు కూడా ఆయన మీద మోపబడింది అని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు ఒక ప్రశ్న తన తండ్రి అయినటువంటి అబ్రహామును అడుగుతాడు, నాయన అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడా అని సెలవిచ్చినప్పుడు అబ్రహాం చెప్తాడు, కుమారుడా, దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. 2020 సంవత్సరముల క్రిందట మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత దేవుని గొర్రెపిల్లగా ఆయన పంపబడ్డాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మన యొక్క దోషములన్నీ కూడా ఆయన మీద మోపబడుతూ వచ్చినాయి. ఎవర్ సిన్స్, ఆరంభము నుంచి మరి మానవుడు పాపం చేసినప్పటి నుంచి మనం చూసినప్పుడు ఆ యొక్క దోషములు మరి మోపబడుతూ వచ్చినాయి. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మరి వారి పాపము ద్వారా శాపము కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు చెప్తాడు, నీవు ఇలా మోసపుచ్చావు కాబట్టి నువ్వు శపించబడినటువంటి దానవై నువ్వు ప్రాకుతావు, నీ యొక్క మరి కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తింటావు అని చెప్తాడు సర్పముతో. ఆ తర్వాత ఆదాముతో చెప్తాడు, నీ నిమిత్తము భూమి శపించబడింది అని చెప్తాడు. ఆ యొక్క కాంటెక్స్లో దేవుడు ఆదామును హవ్వను శపించుడు, సర్పమును శపిస్తాడు. అలాగే మరి భూమి గచ్చపదులు ముండ్ల తుప్పులు అవన్నీ కూడా మొలుస్తాయి కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అంటాడు. ఆ తర్వాత మనం 4వ అధ్యాయాలకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఆ యొక్క మొట్టమొదటి కుటుంబంలో ఆదాము హవ్వల కుటుంబంలో ఆ యొక్క 2 కుమారులు కయీను హేబెల్ చూసినప్పుడు మరి కయీను తర్వాత ఏమవుతాడు అంటే హంతకుడైపోతాడు, హేబెలు హతము గావించబడతాడు. కయీనుతో దేవుడు మాట్లాడుతూ, నువ్వేం చేశావు, నువ్వు చేసినటువంటి పని ఏంటి, నీ యొక్క తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేల నుంచి నాకు మొరపెడతా ఉంది అని సెలవిచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడంటే కయీనుతో, చూడండి ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనం, నీవు నేలను సిద్ధపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ ద్రిమ్మరివై ఉందువు. 13వ వచనంలో, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ ద్రిమ్మరినై ఉందును. ఇది కయీను పలుకుతున్నటువంటి మాట. నేను నీ యొక్క సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడుతూ ఉంటున్నాను, నేను నా యొక్క జీవితకాలం అంతయు కూడా దిగులు పడుతూ దేశ ద్రిమ్మరిగా, ఐ విల్ బి ఏ ఫిగటివ్ అండ్ ద వేగబాండ్ రోమింగ్ అరౌండ్. ఇది కయీను కొని తెచ్చుకున్నటువంటి కండిషన్. పాపము ద్వారా దిగులు కూడా మన జీవితాల్లో ప్రవేశించింది, భయము ప్రవేశించింది, శాపం ప్రవేశించింది, దుఃఖం ప్రవేశించింది, మరణము ప్రవేశించింది. కయీను అంటాడు దేవునితో, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. పాపమునకు దోషమునకు శిక్ష విధించబడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత కూడా మనం చూసినప్పుడు దేవుడు ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా నాశనం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క దేవుని దూతలు మాట సెలవిస్తారు లోతుతో. చూడండి ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి, త్వరపెట్టి లెమ్ము, ఈ యొక్క ఊరి యొక్క దోష శిక్షలో నశించిపోవద్దు నువ్వు. ఈ యొక్క ఊరి మీదకి, సొదొమ గొమొర్రాల మీదకి తీర్పు రాబోతూ ఉంది, నాశనం రాబోతూ ఉంది. అగ్ని గంధకములు మండేటువంటి గుండములు, ఆ యొక్క అగ్ని గంధకములు వారి మీద కురువబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దోష శిక్షలో నుంచి నువ్వు తప్పించబడాలి అని నీతిమంతుడైనటువంటి లోతును తన యొక్క కుమార్తెలను భార్యను తప్పిస్తారనమాట. తర్వాత తన యొక్క భార్య పుస్తకం అయిపోతుంది మనకు తెలుసు. అయితే ఆ యొక్క పట్టణం అంతా కూడాను
నాశనమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మానవుని యొక్క దోషమునకు దోష శిక్ష అనుభవిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో కూడా మనం చూసినప్పుడు చూడండి, లేవియకాండము 26వ అధ్యాయము, లేవియకాండము 26వ అధ్యాయము 39వ వచనం నుంచి మనం 42వ వచనం వరకు మనం చదువుకుందామండి. లేవియకాండము 26వ అధ్యాయము 39వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయెదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయెదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములో నుండి తమను రప్పించితిననియు ఒప్పుకొనుని ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితిమని ఒప్పుకొనుని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధన, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, అప్పుడు ఆ దేశమును జ్ఞాపకం చేసుకుందును. 43వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములు అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకుని ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్షను న్యాయమని ఒప్పుకొందరు. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క నీతి గురించి మనం చూస్తుంటున్నాం. వారి యొక్క దోషములను బట్టి క్షీణించిపోయేటువంటి వారు, వారి యొక్క దోషములను బట్టి వారు క్షీణించి వారు మరి నాకు విరోధముగా నడిచారు, నాకు దూరమైపోయారు అని వారు ఒప్పుకున్నప్పుడు, నేను వారి యొక్క మరి దోషములకు ప్రతిదండన అనుభవించితిమని వారు ఒప్పుకొనున ఎడల. దేని వాక్యంలో మనం చూసినప్పుడు, అవును, ఇశ్రాయేలు ప్రజలు వారికి ధర్మశాస్త్రం ఉంది, వారికి కట్టడలు ఉన్నాయి, వారికి ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి వారు దేవుని దీవెన, దేవుని కృప వారు అనుభవించారు. అయినప్పటికీ కూడా చాలా శ్రమ కూడా వారు అనుభవించారండి. ఒక విధంగా చెప్పాలంటే అరణ్యములో 40 సంవత్సరములు వారు వారి యొక్క దోష శిక్షను అనుభవించారు, రాలిపోయారు. వాగ్దాన దేశంలోనికి వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తుంటాం మరి ఏ విధంగా వారు మాటికి తప్పిపోయినప్పుడు వారి మీదకి ఎంతో శ్రమను తెచ్చుకుంటూ వచ్చారు, వారి మీదకి ఎంతో కష్టము తెచ్చుకుంటూ వచ్చారు. మరి ఆ తర్వాత వారు చెదిరిపోయారు, 70 సంవత్సరముల చెరలోనికి వెళ్ళిపోయారు, మరలా సమకూర్చబడ్డారు. మరలా 70వ ఏడీలో 70 ఏడీలో మరలా చెదిరికొట్టబడ్డారు. మరి రకరకాల పరిస్థితుల్లో గుండా పర్సిక్యూషన్ అనుభవించారు. 1900 సంవత్సరములు దాదాపు వారు చెదిరిపోయారు. మరలా 1948లో వారు మరలా సమకూర్చబడి ఇశ్రాయేల్ దేశంగా. అనగా మనం చూసినప్పుడు వారు అనుభవించినటువంటి శ్రమలు, వారు అనుభవించినటువంటి మరి కష్టములు చాలా ఎక్కువ అన్నమాట. అన్యులమైనటువంటి మనకు కట్టడలు లేవు, మనకు ధర్మశాస్త్రము లేదు, మనకు విధులు లేవు, మనము బయట ఉన్నాం, అవుట్ ఆఫ్ ద బౌండరీలో ఉన్నాం. కాబట్టి మనకు వీఆర్ లైక్ ఏ ప్రాడిగల్ సన్, మనం ఒక తప్పైనటువంటి కుమారుని లాంటి వాళ్ళం అన్నమాట. లోకమంతా తిరిగి వేగబాండ్లాగా మనము దేశదిమ్మరిగా తిరిగి అంతా నష్టపోయి అంతా ఖర్చు చేసుకొని మరలా యేసు ప్రభు దగ్గరికి రావటానికి, తండ్రి దగ్గరికి రావటానికి దేవుడు కృపాద్వారం తెరిచాడనమాట. బట్ ఇశ్రాయేలు విషయంలో అట్లా కాదు. వారి యొక్క దోషములకు ప్రతిఫలము, ప్రతి దండను వారు అనుభవిస్తూనే వచ్చారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అరణ్య యాత్ర మొదలుకొని లేటెస్ట్ 20th century వరకు కూడాను హిట్లర్ దాదాపు 6 మిలియన్ల మరి జ్యూస్ను హతము చేశాడనమాట. అయితే యేసు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఒకానొక దినమున ఆ యొక్క గలిలయుడు ఆ న్యాయపీఠం ఎదుట, గబ్బతా అనేటువంటి న్యాయపీఠం ఎదుట ఆయన నిలబడుతూ ఉన్నాడు. యేసు అధిపతి ఎదుట
నిలచెను. ఆయన దోషిగా ఎందుకు అంటే మనందరి యొక్క దోషము ఆయన మీద మోపబడింది, ఆయన మీద వేయబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఎందుకు యేసుప్రభువు వారు నిలబడ్డారు అంటే, మొట్టమొదటిగా ఆయన దోషిగా నిలబడ్డారు. రెండవదిగా యేసుప్రభువు వారు తీర్పు కోసమై నిలబడుతూ వచ్చారు, ఒక జడ్జిమెంట్ కోసమై నిలబడుతూ వచ్చారు. సర్వ లోక అధిపతి, నీతి కలిగినటువంటి న్యాయాధిపతి, ఒక భూలోక అధిపతి ఎదుట తీర్పు కోసమై నిలిచినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తుంటున్నాం. అబ్రహాం ఏమంటాడంటే, ఆదికాండంలో 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఏమంటాడు అంటే, ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట సెలవిస్తాడు. చివరిలో ఉంటుంది, సర్వ లోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. దేవుడు ఆయన సర్వ లోకమునకు కూడా తీర్పు తీర్చేటువంటి వాడు. అలాంటి దేవుడు ఆయన తీర్పు కోసమై, న్యాయము కోసమై ఒక భూలోకం యొక్క అధిపతి దగ్గర ఆయన నిలబడుతున్నాడు. ఆయన తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నాయి. ఆయన ధవళ సింహాసనం మీద ఒకానొక దినమున మృతులందరికీ కూడాను ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. చూడండి, ప్రకటన గ్రంథములో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. 2వ వచనంలో కూడా ఈ యొక్క భాగం మనం చూస్తాం. మొదటి వచనం, అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమా ప్రభావములు మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. ఆయన తీర్పులట అవి సత్యముతో ఉన్నటువంటివి, అవి న్యాయముతో ఉన్నటువంటివి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు న్యాయము కోసమై నిలబడినప్పుడు, యేసు ప్రభువారు తీర్పు కోసమై నిలబడినప్పుడు ఆయనకు ఎలాంటి తీర్పు తీర్చారో మనకందరికీ కూడా తెలుసు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఆయన అన్యాయపు తీర్పును పొందినటువంటి వాడై కొనిపోబడెను కదా. 8వ వచనంలో చూస్తాం, అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. యేసు ప్రభువారికి అన్యాయపు తీర్పు తీర్చబడిందండి. ఆయన అధిపతి ఎదుట నిలిచినప్పుడు ఆ యొక్క తీర్పులో సత్యము లేదు, న్యాయము లేదు అన్నమాట. యేసు ప్రభువారి యొక్క మరి ఆ యొక్క ట్రయల్స్ బిఫోర్ హిస్ డెత్, యేసు ప్రభువారి యొక్క మరి ఆ యొక్క తీర్పులు మనం చూసినప్పుడు యేసు ప్రభువారిని 6 చోట్ల 6 కోర్టుల్లో యేసు ప్రభువారిని తీర్పు తీరుస్తారనమాట. మొట్టమొదటిదేమన్నా మత సంబంధమైనటువంటి తీర్పు, రెండవదేమన్నా రాజకీయ సంబంధమైనటువంటి తీర్పు అన్నమాట. మొట్టమొదటిగా మరి యేసు ప్రభువారిని పట్టుకున్న తర్వాత యేసు ప్రభువారిని వారు ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకుని వెళ్తారు. మనం వాక్యంలో చూసినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అన్న అనేటువంటి ఇంతకు ముందున్నటువంటి ప్రధాన యాజకుని దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్తారండి. ఆ తరువాత ఆ యొక్క సంవత్సరం ప్రధాన యాజకుడు ఉన్నటువంటి కైపా దగ్గరకు యేసు ప్రభువారిని తీసుకుని వెళ్తారనమాట. ఆ యొక్క ప్రధాన యాజకుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభువారిని ఆయన బోధ గురించి, ఆయన శిష్యుల గురించి యేసు ప్రభువారిని అడుగుతాడనమాట. మనం చూస్తాం యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధను గూర్చి యేసును యేసు ప్రభువారు చెప్తాడు, సమాధానం చెప్తాడు, నేను రహస్యంగా బోధించలేదే, నేను బహిరంగంగానే బోధించాను, సమాజ మందిరంలో బోధించాను, విధులలో బోధించాను. మరి ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి దేవుని వాక్యం విన్నారు అని చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క మాటలు చెప్పిన తర్వాత
అక్కడ నిలిచినటువంటి బంట్రోతులలో ఉన్నటువంటి ఒక బంట్రోతు ఏం చేస్తారంటే, ప్రధాన యాజకునికి నువ్వు ఇట్లా చెప్తున్నావా అని యేసును అరచేతులతో కొట్టెను అనేటువంటి మాట 22వ వచనంలో మనం చూస్తాం. ఆ యొక్క బంట్రోతు యేసుక్రీస్తు ప్రభువారిని అరచేతులతో కొట్టాడు. దట్ ఈస్ ద మొట్టమొదటి దెబ్బ యేసయ్య మీద పడింది. ఆ యొక్క చివరి దెబ్బ వరకు, చివరి ప్రక్కలో బల్లెపు పోటు వరకు యేసుక్రీస్తు ప్రభువారు శ్రమను అనుభవించారు. ఆయన కొట్టబడ్డారు. అక్కడ ఒక యేసు ప్రభువారు ఒక మాట చెప్తాడండి. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. అందరూ కలిసి చదువుకుందామా? యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పము, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావు. సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి యేసు ప్రభు ఒక బంట్రోతుతో మాట్లాడుతూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. వై డిడ్ యూ బీట్ మీ? ఎందుకు నీవు నన్ను కొట్టావు? యేసు ప్రభు వారు ఆ యొక్క ట్రయల్లో, ఆ యొక్క తీర్పులో మొట్టమొదటి దెబ్బ అనుభవించాడు. ఆయన యొక్క దేహము శ్రమకు అతి శ్రేష్ఠుడు, 10,000లో అతి సుందరుడు, పరిశుద్ధుడు, దేవదూతలు ఆయన తట్టు చూడలేవు. అలాంటి గొప్ప దైవకుమారుడు సైనికుని యొక్క చేతిలో అరచేతులతో ఎక్కడ కొట్టారో తెలియదు, కానీ యేసుప్రభువారు చెప్పినటువంటి మాట, నన్నేలా కొట్టుచు ఉన్నావు. దట్ వాజ్ ద క్వశ్చన్. ఆ తర్వాత యేసుప్రభువారు మౌనిగా ఉంటారు. ఆ తర్వాత ఆయన మరి సైనికులు కానీ మిగిలినటువంటి వారందరూ కూడా ఆయనను ఏమీ చేస్తున్నప్పటికీ కూడాను ఆయన మౌనంగానే ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి యేసుప్రభువారు మొదట అన్న దగ్గరకు, తర్వాత కైప అనేటువంటి ఆ యొక్క మరి ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకుని రాబడతాడు. ఆ తర్వాత మరి ఆ యొక్క యూదుల సమాజ మందిరములో కూడా ఆయన తీర్పు తీర్చబడతాడనమాట. వారందరూ కూడా మరి యేసుప్రభువారి మీద ఎన్నో నేరములు మోపటానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ యొక్క నేరములు ఏది కూడా నిరూపించబడలేదన్నమాట. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 55వ వచనం, 56వ వచనం, 57, 58, 9 వచనాలు మనం చదువుకుందాం. అందరూ కూడా కలిసి చదువుకుందాం. 55 నుంచి 59 వరకు. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యం ఎదికిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాక మరొక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి, కానీ అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు. వచనాలు మనం చూసినప్పుడు వారికి సాక్ష్యము దొరకలేదట, వారి యొక్క సాక్ష్యము సరిపడలేదట. ఆ యొక్క మహాసభలోనికి యేసయ్యను తీసుకుని వెళ్ళిన తర్వాత మరి అబద్ధ సాక్ష్యము అన్నీ కూడా ఎన్ని చెప్పినప్పటికీ కూడాను వారి యొక్క సాక్ష్యము సరిపడలేదు. అయితే ఈ యొక్క మత సంబంధమైనటువంటి తీర్పులో మనం చూసినప్పుడు ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, యేసు ప్రభు దేవదూషణ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి దేవదూషణ? ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటూ ఉన్నాడు. దట్ వాజ్ ద అలిగేషన్ అన్నమాట. అవును, ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఆయన ఆ సత్యాన్ని అనేక సార్లు వారికి చెప్పాడు. అందుకనే ఇక మార్కు సువార్త 14వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఏమంటాడు అంటే 61వ వచనం, ఈ యొక్క నేరములన్నీ కూడా యేసు ప్రభువు వారి మీద మోపుతా ఉన్నప్పుడు ఆయన ఉత్తరం ఏమీ చెప్పక ఊరకుండెను. అప్పుడు ప్రధాన యాజకుడు అంటాడు, పరమాత్ముని కుమారుడు ఉన్నటువంటి క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అవును నేనే. అవును, ఆ యొక్క మాటకు యేసయ్య ప్రత్యుత్తరమిస్తున్నాడు, అవును, ఎస్ నేనే. అప్పుడు వారు
యేసు ప్రభు దేవదూషణ చేస్తూ ఉన్నాడు. దేవదూషణ చేశాడు అని ఆయన మీద నేరారోపణ చేసి ఆయనకు శిక్ష విధించాలని వారు నిర్ణయిస్తారు. చూడండి, మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏమని చెప్తారు అంటే, తాను దేవుని కుమారుడు అని. యోహాను సువార్త 10వ అధ్యాయము 35, 36 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 35, 36 వచనాలు. లేఖనము నిరర్ధకము కానిరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములను చెప్పినడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. యేసు ప్రభువారు ఎంత స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి పంపాడు, నేను దేవుని యొక్క కుమారునిగా లోకానికి వచ్చాను. మరి తండ్రితో తనకుంటున్న సంబంధాన్ని ఈ యొక్క అధ్యాయంలో కూడా చెప్తారనమాట. అది దేవదూషణ ఏమాత్రము కాదు. అది ఆయన ఆ యొక్క సత్యమును అనేక సార్లు వారికి చెప్పినప్పటికీ కూడాను ఆ యొక్క మొట్టమొదటి తీర్పులలో, మత సంబంధమైనటువంటి తీర్పులలో కైపా ఎదుట, అన్నా ఎదుట, మహాసభ ఎదుట యేసుక్రీస్తు ప్రభువు వారు తీర్చబడ్డారు. అన్యాయపు తీర్పు ఆయన పొందారండి. రెండో భాగంలోనికి వచ్చినప్పుడు రెండవదిగా మరి ఆయన రాజకీయ సంబంధమైనటువంటి తీర్పును అనుభవించారు. ద రోమన్ జడ్జిమెంట్, ఆ యొక్క పొలిటికల్ జడ్జిమెంట్ను యేసు ప్రభువు వారు అనుభవించినట్లుగా మనం చూస్తామన్నమాట. ఆయన మొట్టమొదటిగా పిలాతు దగ్గరకు తీసుకుని వస్తాడు. పిలాతు చెప్తాడు, ఈయనలో నాకు ఏ నేరము కూడాను కనబడలేదు అని చెప్తాడు. ఆ తర్వాత పిలాతు ఈ మనుషుడు గలిలయుడా అని యేసు ప్రభువు వారిని మరి గలిలయ అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క హేరోదు దగ్గరికి పంపిస్తాడు. హేరోదు కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగినప్పటికీ కూడాను యేసు ప్రభువు వారు ఏక ప్రత్యుత్తరము ఇయ్యరు అన్నమాట. చూడండి, మనం చూస్తాం మత్తయి సువార్తలో లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 8 నుంచి 9 వరకు 8 నుంచి 9 వరకు మనం చదువుకుంటాం. అయితే 9వ వచనం మనం చూసినప్పుడు, ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. 10వ వచనం మనం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 10వ వచనం. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. వారందరూ కలిసి చాలా తీక్షణమైనటువంటి నేరాలు యేసు ప్రభువు వారి మీద మోపుతూ ఉన్నారు. హేరోదు అనేక రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసు ప్రభువు వారు మౌనంగా ఉన్నారండి. ఆయన ప్రత్యుత్తరం ఏమీ కూడాను చెప్పలేదు. ఆయనను అపహసించి, ఆయనను తృణీకరించి, ఆయనకు ప్రశస్తమైనటువంటి వస్త్రమును తొలగించి మరలా హేరోదు పిలాతు దగ్గరకు పంపిస్తాడు. పిలాతు మరలా ఆ యొక్క చివరి జడ్జిమెంట్లో ఆ యొక్క గబ్బతా అనే న్యాయపీఠం దగ్గర మరి తాను కూర్చున్నప్పుడు ఆయన మాటికి చెప్తాడు, ఈయన యందు నాకు ఎలాంటి నేరం కూడాను కనబడలేదు. లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, లూకాసు వార్త 23:4, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. అలాగే 14వ వచనంలో చూస్తాం, ఇదిగో నేను మీ ఎదుట ఇతరుని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు, ఒక్క నేరం కూడా కనబడలా. పొలిటికల్ జడ్జిమెంట్, ఆ యొక్క రోమన్ కోర్టులో యేసు ప్రభువు వారి మీద 3 నేరములు మోపుతారనమాట. ఈ యొక్క యేసు అనేటువంటి ఈ వ్యక్తి ప్రజలను తిరగబడే విధంగా ప్రోత్సహిస్తున్నాడు. రెండవదిగా కైసరునకు పన్నివద్దని చెప్తున్నాడు. మూడవది తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా వింటిమని ఈ యొక్క 3 నేరములు మోపుతున్నట్లుగా మనం లూకాసు వార్త 23వ అధ్యాయము మరి మొదటి 2 వచనాల్లో మనం చూస్తామన్నమాట. యేసు ప్రభువు మీద మోపినటువంటి ఈ యొక్క రాజకీయ సంబంధమైనటువంటి
నేరములు. ఎంత క్లవర్గా వీళ్ళు ప్లాన్ చేస్తారో చూడండి. ప్రధాన యాజకులు దగ్గర మాత్రం, మహాసభ సన్హెడ్రిన్ సభ దగ్గర మాత్రం యేసు ప్రభువారు దేవదూషణ చేస్తూ ఉన్నాడు, దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్నాడు అని నేరారోపణ చేశారు. ఈ యొక్క పొలిటికల్ కోర్టులో, ఈ యొక్క రాజకీయ సంబంధమైనటువంటి రోమన్ కోర్టులో యేసు ప్రభువారు కైసరుకు పన్ను చెల్లింపొద్దు అని చెప్తున్నాడు, యేసు ప్రభువారు తానే రాజు అని చెప్పుకుంటున్నాడు అని అలిగేషన్స్ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువారు ఈ యొక్క అన్ని నేరములు, అన్ని ఆరోపణలు వింటూ కూడాను ఆయన మౌనంగానే ఉన్నారు. ఆయన మాట్లాడలేదన్నమాట. అక్కడ మనం చూసినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము, నేను ఇతన్ని శిక్షించి విడిచిపెడతాను, ఈయన ఏ నేరము కూడా చేయలేదని పిలాతు చెప్పినప్పుడు చూడండి 23 చాలా మనం ఈ యొక్క వాక్యం చూసినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనంలో మనందరూ కూడా కలిసి చదువుకుందాం. అయితే వారొక్కే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. యేసు ప్రభువారి యొక్క అన్యాయపు తీర్పు, ఆ యొక్క కేకలే గెలిచినాయి. ఆ దినమున న్యాయం గెలవలేదు, సత్యం గెలవలేదు, నీతి గెలవలేదు, కానీ ఆ యొక్క కేకలే గెలిచినాయి. పిలాతు యొక్క తీర్పు ఎలాంటి తీర్పు అంటే 24వ వచనంలో మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ వచనం, వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చారండి. యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటానికి అక్కడ ఉంటుంది 25వ వచనంలో, యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు వారికి అప్పగించెను. ఆయన తాను చేతులు గడుక్కున్నాడు నీళ్లతో. యేసు ప్రభువారిని వారికి ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి అప్పగించాడు. ఆయన అన్యాయపు తీర్పును పొంది కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఎందుకు నిలిచారు అంటే ఆయన తీర్పు కోసమే నిలిచారు. కానీ ఆ యొక్క తీర్పు, ఆయన పొందినటువంటి తీర్పు అన్యాయమైనటువంటి తీర్పు, అక్రమమైనటువంటి తీర్పు. లోకంలో ఏ వ్యక్తికి కూడాను అలాంటి అన్యాయపు తీర్పు జరగలేదన్నమాట. కాబట్టి మొట్టమొదటి మనం చూసుకున్నాం, ఆయన దోషిగా నిలబడ్డారు. ఆ యొక్క దోషము మనది, అది మన యొక్క స్థానం అండి. రెండవదిగా ఆయన తీర్పు కోసమే నిలబడ్డారు. ఆ యొక్క స్థానము మనది, ఆ స్థానంలో మనము నిలబడాలి. అయితే యేసు ప్రభువారు అన్యాయపు తీర్పును ఆయన పొందుకొని మనలను ఆయన తండ్రి ఎదుట పరిశుద్ధులుగా చేసుకోవాలని, నిష్కలంకులుగా చేసుకోవాలని, ఆయన రక్తం చేత పరిశుద్ధపరచుకొని తన ఎదుట నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క భూలోక సంబంధమైన అధిపతి ఎదుట తల ఉంచుకొని ఆయన నిలబడ్డారు. ఆయన అన్యాయపు తీర్పును పొందారు. మూడవదిగా మనం చూసుకొని ముగించుకుందాం. యేసు ప్రభువారు అక్కడ మౌనిగా నిలబడ్డారండి. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ యొక్క మౌనానికి పిలాతు ఆశ్చర్యపడ్డాడు. చూడండి మత్తయి వార్త 27వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినప్పుడు పిలాతు అంటాడు యేసు ప్రభుతో, వీరు ఇన్నెన్ని నేరములు మోపుతూ ఉన్నారు కదా, నువ్వు వినలేదా అని అడిగినప్పుడు, అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిన. యేసు ప్రభువారి యొక్క మౌనం అధిపతికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన మౌనములో బలమున్నది, ఆయన మౌనములో నిలకడ ఉన్నది, ఆయన మౌనములో శక్తి ఉన్నది. ఒక్కొక్క నేరారోపణ ఆయన వింటూ కూడా ఆయన మౌనిగా ఉన్నాడు. మనం చదువుకుంటాం యెషయా 53వ అధ్యాయంలో, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు అన్నమాట. యేసు ప్రభువారు అదను మౌనంగా ఉండకపోతే, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదను మనం నోరు తెరిచి ప్రభువును మనం ఆరాధన చేసేటువంటి వారము కాదు అన్నమాట. ఎడారులో సెలయేళ్ళు అనేటువంటి ఒక పుస్తకంలో ఒక చక్కని పోయం ఉంటుందన్నమాట. యేసు ప్రభు మౌనముగా ఉన్నటువంటి రోజు గురించి స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్ అనేటువంటి పుస్తకంలో ఒక పోయం, ఆ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ నేను కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. యేసు ఒంటరిగా నిలిచిన రోజు, మనుష్యులు పాషాణ హృదయులైనటువంటి రోజు, దురిత విమోచన జరిగిన రోజు,
ఆ రోజు యేసు మౌనముగా ఉన్న రోజు, దొంగ సాక్ష్యాలు పలికిన రోజు, పెడరెక్కలు విరిచి కట్టిన రోజు, రారాజా శుభమని అపహసించిన రోజు, ఆ రోజు యేసు మౌనముగా ఉన్న రోజు. ఆయనపై ఉమిసిన రోజు, యెరూషలేమంతా ఈడ్చుకొని వెళ్ళిన రోజు, అవమానములే చేసిన రోజు, ఆ రోజు యేసు మౌనముగా ఉన్న రోజు. మిత్రమా, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిరుబురులాడుచున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా? ప్రతిరోజు నీ రాజు మౌనముగా ఉన్నాడు ఆ రోజు. యేసు ప్రభువారు ఆ దినమున మౌని అయిపోయాడు. ఆయన యొక్క మౌనములో నుంచి, ఆ యొక్క బలములో నుంచి, ఆ యొక్క శక్తిలో నుంచి ఆయన నీ యొక్క నా యొక్క నోటిని తెరుస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఆయనను మౌనముగా ఉండక మనం పాడుకుంటూ వచ్చాం. ఎట్లు మౌనముగా నుండు ప్రభువును స్తోత్రింపక, స్తోత్ర గీతం ఆరాధింపక. కాబట్టి యేసు ప్రభువారు ఆ యొక్క అన్యాయపు తీర్పు అంతటిలో కూడా ఆయన తాను మౌనంగా ఉంటూనే వచ్చాడు. ఒక దినం నేను యేసు ప్రభువారికి ఎన్ని జరుగుతూ ఉన్నాయి కదా, యేసు ప్రభువారు మాట్లాడలేదు. అయితే ఆయన మనస్సులో ఏమనుకుంటూ ఉన్నాడు? ఆయన మనస్సులో మరి సైనికులు కానీ, యొక్క అధిపతులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ఇక వీరందరూ ప్రధాన యాజకులు కానీ, వీరందరి మీద యేసు ప్రభువారికి మనస్సులోనైనా ఏదైనా ఆయాసం ఉన్నదా? మనస్సులోనైనా ఆయనకు కోపం ఉన్నదా? ఎందుకు వీరు నన్ను ఇట్లా చేస్తున్నారు అన్నటువంటిది ఉన్నదా అని ఆలోచించినప్పుడు యేసు ప్రభువారు మౌనిగా ఉండి తన సిలువను మోసుకొని గొల్గొతా దగ్గరికి వెళ్ళి సిలువలో ఎత్తబడి సిలువ వేసిన తరువాత యేసు ప్రభువారు పలికినటువంటి మొట్టమొదటి మాట నేను చూసినప్పుడు నా యొక్క సందేహం తీరిపోయింది. మై డౌట్ వాజ్ క్లియర్డ్. యేసు ప్రభువారు పలికిన మొట్టమొదటి మాట మనకందరికీ కూడా తెలుసు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుము, వీరికి తెలియదు కనుక వీరిని. మొట్టమొదటిగా యేసు ప్రభువారు కల్వరి శిలువలో వేలాడుతూ పలికినటువంటి మొట్టమొదటి మాట, అవర్ డౌట్స్ హ్యావ్ బీన్ క్లియర్డ్. యేసు ప్రభు మనసులో కూడా మౌనిగా ఉండి మాట్లాడగా పోయినప్పటికీ మనసులో కూడా ఎవ్వరి మీద కూడా ఆయన ఆయాసం పెట్టుకోలే, ఆయన కోపం పెట్టుకోలేదు. ఒకవేళ ఆయన అది పెట్టుకున్నట్లయితే సాతానుడు యేసు ప్రభువారు అనర్హుడేమో అని తీర్పు తీర్చాడు. యేసు ప్రభువారు మనసంతా, హృదయం అంతా కూడాను కనికరముతో, ప్రేమతో, క్షమతో నిండుకొని పోయింది. కాబట్టి ఆయన ఆ మాట పలకగలిగాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరుడా, ఈ కొద్ది కాల సమయంలో కూడా మనం ప్రభువును ఆరాధించకపోవడము, ఇలాంటి హృదయముతో మనం ప్రభువును ఆరాధన చేయవలసిన వారమే. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకమునకు వచ్చినడలా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఆరాధన కూడా అర్పణ. ఆరాధన మనకు దేవునికి ఇచ్చేటువంటిది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాక్రిఫైస్ అన్నమాట, ఆత్మ సంబంధమైనటువంటి బలి. కాబట్టి మనం అర్పించేటువంటి ఆరాధనలో ఏముండాలి అంటే సమాధానం ఉండాలి, రీకన్సిలేషన్ ఉండాలి. నీకు ఆయన మీద కాదు కానీ ఒకవేళ ఆయనకే, వేరే వ్యక్తికే, వేరే సహోదరునికి మరి నీ మీద, నీ సహోదరునికి ఏమైనా విరోధం ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి సమాధానపడు. ఆ తర్వాత వచ్చి నీ అర్పణ, నీ బలి అర్పించు అని యేసు ప్రభువారు చెప్పారన్నమాట. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. కాబట్టి మనం ఇదను నోరు తెరవగలుగుతున్నాం, పాడగలుగుతూ ఉన్నాం, కీర్తిస్తూ ఉంటున్నాం, గొప్ప రక్షణ మనం పొందుకున్నాం. తర్వాత చివరిగా యేసు ప్రభువారు ఎలా నిలబడ్డారంటే ఆయన ధైర్యముగా నిలబడి ఒప్పుకున్నాడు. చివరిగా ఈ మాట మనం చూసుకొని ముగించుకుందాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం.
సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినటువంటి యేసు క్రీస్తు ఎదుటను యేసు ప్రభువారు ఆ సమయంలో ధైర్యముగా నిలబడ్డారు. పొంతి పిలాతు అడుగుతూ ఉన్నాడు. చివరికి ఒక ప్రశ్న, నీవు రాజువా, నీవు రాజువా? యేసు ప్రభువారు చెప్పాడు, అవును, నీవన్నట్టు నేను రాజుని. అయితే నా యొక్క రాజ్యము ఇహ సంబంధమైనటువంటిది కాదు. యోహాను సువార్త 18:37-38 వచనాలు మనం చూస్తాం. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాను, అందుకోసమే ఈ లోకానికి వచ్చాను. అయితే నా రాజ్యము ఇహ సంబంధమైనటువంటిది కాదు. కత్తులతో పోరాడి జయించేటువంటి రాజ్యము కాదు. పొంతి పిలాతు ఎదుట యేసయ్య ఆయన ధైర్యముగా నిలబడి సాక్ష్యం చెప్పాడు అన్నమాట. తన రాజ్యం గురించి సాక్ష్యం చెప్పాడు. తాను యూదుల రాజుగా ఆయన సాక్ష్యం చెప్పాడనమాట. ఆయన ఆ యొక్క మరి సమయంలో ఆ విధముగా ధైర్యముగా పొంతి పిలాతు దగ్గర తాను ఒప్పుకొని సాక్ష్యం చెప్పటం ద్వారా ఆ యొక్క రాజ్యంలోనికి మనలను చేర్చుకున్నారు. ఆయన యొక్క రాజ్య కుమారులుగా కుమార్తెలుగా మనలను చేసుకున్నారు. కాబట్టి ఈనాడు మనం కూడా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారమై, ఆయన రాజ్యములో చేర్చబడినటువంటి వారమై ఆయనను ఆరాధించడానికి ప్రభువారు మనకు గొప్ప కృపాద్వారము తెరిచారు. యేసు అధిపతి ఎదుట నిలిచాడు, ఆయన దోషిగా నిలిచాడు. ఆ దోషము మనది, మన దోషమును ఆయన వేసుకున్నాడు. రెండోదిగా ఆయన తీర్పు కోసమే నిలిచాడు, అన్యాయపు తీర్పుని పొందాడు. ఆ స్థానము మనది. యేసు ప్రభువారు మనలను తీర్పు నుంచి తప్పించాడు. ఆ యొక్క తీర్పులో నుంచి మనలను తప్పించి జీవంలోనికి యేసయ్య మనలను తీసుకుని వచ్చాడు. మూడవదిగా యేసు ప్రభువారు మౌనిగా ఉన్నాడు. ఆయన మనలను మన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుని మన యొక్క నోరు తెరవటానికి, మనం ప్రభువును ఆరాధించడానికి, కీర్తించడానికి ఆయన ఈ యొక్క ఆరాధన కృప మార్గము ప్రభువారు మనకు తెరిచాడు. నాలుగోదిగా ఆయన పిలాతు దగ్గర ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన తన సాక్ష్యం చెప్పటంలో ఎక్కడ కూడా ఆయన రాజీ పడలేదు. తన రాజ్యం గురించి సిలువ వేయబడక కొన్ని క్షణాల ముందు కూడాను యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. నా యొక్క రాజ్యము ఇహ సంబంధమైన రాజ్యము కాదు. ఆ రాజ్యములో మనకు సమృద్ధి అయిన ప్రవేశాన్ని యేసు ప్రభు వారు తీసుకుని వచ్చారు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఆ యొక్క ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక.